అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడు గర్భగుడి చేరడంతో అయోధ్య రామనామ స్మరణతో మారుమోగుతోంది. మరోవైపు అయోధ్యలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయోధ్య రామాలయంలో ప్రతిష్టాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రామాలయంలో యజ్ఞం ప్రారంభించి నవగ్రహ ఆహ్వాన స్థాపన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. జనవరి 20న సరయూ నది నీళ్లతో రామజన్మభూమి ఆలయ గర్భగుడిని శుభ్రం చేయనున్నారు. తర్వాత వాస్తు శాంతి అన్న దివస్ ఆచారాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే బాలరాముడి విగ్రహం రామాలయం గర్భగుడికి చేరుకుంది. దీంతో అయోధ్య రామనామ స్మరణతో మారుమోగుతుంది. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరగక ముందే బాలరాముడి ఫోటోలు బయటకొచ్చాయి. కళ్లకు గంతలు లేకుండా ఉన్న రామ్లల్ల ఫోటోలు వైరల్ గా మారాయి. కళ్లకు గంతలతో ఉన్న రామ్లల్ల ఫోటోలను ఆలయ ట్రస్ట్ రిలీజ్ చేసిన కాసేపటికే కళ్లకు గంతలు లేకుండా ఉన్న బాలయ్య రామయ్య ఫోటోలు బయటకొచ్చాయి. దీంతో బాలరాముడి దివ్య స్వరూపాన్ని చూసి భక్తులు పులకించిపోతున్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడడంతో రామాలయాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. రామాలయంలో ఏర్పాట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్లతో పాటు సైబర్ సెక్యూరిటీకి చెందిన విభాగాలు అయోధ్యలో మోహరించాయి. అత్యాధునిక సాంకేతికతతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జపాన్, అమెరికా దేశాలు ఉపయోగిస్తున్న ఆధునిక భద్రత వ్యవస్థను అయోధ్యలో నెలకొల్పింది యూపీ ప్రభుత్వం. రామాలయ ప్రాంగణ పరిసరాల్లో 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలతో పాటు మరో 319 ఫేషియల్ రికగ్నిషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయోధ్యలో ప్రతిష్టాపనను ప్రజలు వీక్షించేందుకు వీలుగా పలు రాష్ట్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనవరి 22న హాఫ్ డే లీవ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు హాఫ్ డే సెలవు ప్రకటించాయి.